తేరదా తెరా మీది ఫార్మింగ్ దా మామూలు అడవిదా? హాయ్ ఫ్రెండ్స్, వెనకాలలో అతను మీకు తెలుసు కదా, చాలా రోజుల తర్వాత అప్పుడు మనకి గెస్ట్ ఎపీరియన్స్ లాగా వీడియోలో కనిపిస్తుంటాడు. కానీ ఇకపై నుంచి రెగ్యులర్ గా కనిపిస్తాడు కదా కనీసం. అవును బాబాయ్, ఇకపై నుంచి డైలీ కనిపిస్తాను బాబు. చాలా తర్వాత నేను వీడియోలో వస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా రెడీ అవుతుంది. ఎక్కడ వెళ్తున్నావు? మేమైతే మూవీకి వెళ్తున్నాం, సినిమాకి. ఏ సినిమా? ఏ సినిమా తెలియదు, అక్కడ చూద్దాం. మరి ఏ సినిమాకి అక్కడ వెళ్దాం. సినిమాకి వెళ్తున్నాము, చూడారము. కొరియన్ కనకరాజు మూవీకి కానీ లేదంటే చెన్నై లవ్ స్టోరీ మూవీకి కానీ వెళ్తాం. రెండు సినిమాలు అక్కడ మాకు ఏ సినిమాకి వెళ్ళాలంటే అక్కడ వెళ్తాం. అవును, ప్రస్తుతానికి అయితే పాదాల కింద ఉన్నాము. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాము. ఈ వ్లాగులో మేము ఏ మూవీ చూస్తాము, అలాగే మా జర్నీ ఎలా ఉంటుంది, ఏం తింటాము అన్నది అయితే కవరప్ చేస్తాము. త్వరలోనే క్యాంపింగ్ వీడియో చేస్తాము. మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరించండి. ఈ మధ్య వీడియోస్ గేప్ వచ్చాయి కదా కనీసం. అవును, చాలా సార్లు గేప్ వచ్చాయి. చాలా టైం అయిపోయింది, మాకు వీడియో అవ్వలేదు. అవును, కానీ ఇకపై నుంచి గేప్ అయితే రాదు. రెగ్యులర్గా వీడియోలు చేద్దామనేసి ఫిక్స్ అయి ఉన్నాము. చేయాలి కూడా, చేయాలి బాబాయ్. ఇకపై చాలా మనం ఆపేయకూడదు కదా, చేస్తుండదు. వారానికి 2-3 వీడియోలు అన్నప్పుడు చేయాలి. ఓకే, బయలుదేరదామా? బయలుదేరదాం బాబాయ్. ఏదేనా ఇది? చిన్నగలదన్నా. తేరదా తెరా? చిన్నగలది. చిన్నగలది అంటే చెట్టుది కదా? పుట్టదన్నా. టేస్ట్ చేయొచ్చా? పుట్టతేనే. ఇది లీటర్ లెక్కనా లేదంటే? అంటే మీది ఫార్మింగ్ దా మామూలు అడవిదా? అడవిదే. బాగుంది. ఎలాగా రేట్? ఎలాగా? 800 ఉంటుంది అన్న. 800 తగదా? 750. 750 లీటర్ అంటే బాటిల్ నిండి రిటర్న్ లో చూద్దాం తెలుసు. ఓకే, ఎన్ని గంటల వరకు ఉంటారు? అయిపోయిన వరకు మరి. అంటే సాయంత్రం కదా, అయిపోతే వెళ్ళిపోతాం. అయిపోద్దా? అయిపోద్ది. ఇది కూడా హనీయే, చూపించగలచ్చు. అవును, ఇది బానువా ఈ జర్కిను నా 2 వहाँ ఈ బాటిల్ వేసాక నాన్న ఈ ఖజాయి ఊనదే ఊనా ఈ ఖజాయి వచ్చాక సైజు. డైమండ్ పార్క్ కొద్ది కిందకు వచ్చాక ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, ఆంజనేయ స్వామి టెంపుల్. టూరిజం టైంలో ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఇది చూస్తున్నారు కదా, చిన్న జలపాతం కూడా ఉంది ఇక్కడ. నేను ఇందాక తేనె టేస్ట్ చేశాను కదా, చేయి కడుక్కోవడానికి అనేసి ఇక్కడ వచ్చాను. తేనె విషయానికి వస్తే మాకు కూడా తేనె ఉంది. జల ప్రవాహం బాగున్నప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తుంది. అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవడానికి కూడాను. ఇక్కడ శివుడు యొక్క లింగం ఉంది. ఇది సాయిబాబా విగ్రహము.
ఇక్కడ కూడా సాయిబాబా ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. తేనె మాకు కూడా దొరుకుద్ది. ఇందాక చూశారు కదా గణేష్ పట్టుకున్నాడు కదా బాటిల్, ఆ బాటిల్ 600 చెప్పారు. బేరం ఆడితే తగ్గిపోతారేమో 350 దాకా ఇవ్వచ్చు. 350 లాస్ట్ టైము మేము ఉండగానే 350కి ఇచ్చారు. మేమైతే అంత తక్కువకి అయితే ఇవ్వలేము. ఎందుకంటే పుట్ట నుంచి ఒక 8 ప్లేసులలో స్వయంగా తేనె తీస్తే ఒక బాటిల్ వస్తుంది. బాటిల్ కదా 2 బాటిల్ వస్తుంది. ఎక్కువ ఉంటాయి 2 బాటిల్ దాటిపోవచ్చు. ఎక్కువ ఉంటాయి అది కూడా. లేకపోతే లేదు లీటర్ కూడా రావడం కష్టం ఒక 7-8 ప్లేస్లో తీస్తే. అందుకనే మేమైతే ఒక లీటర్ బాటిల్ వచ్చేసి 1000 రూపాయల పైన అమ్ముతాము. 1000-1500 కూడా అమ్ముతాము. 1000-1500 అలా అమ్ముతాము. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఒక 2 లీటర్లు స్వచ్ఛమైన పుట్ట తేనె ఉంది. ఒక 2 లీటర్ మాత్రమే ఉంది, ఎక్కువ లేదు. ఎవరికైనా నిజంగా స్వచ్ఛమైన తేనె కావాలంటే మీరు మాకు మెసేజ్ చేయొచ్చు, మీకు పంపిస్తాము. అలాగే ఇది కూడా మేము పేక అని చెప్పాము. ఒకరి గురించి మేము బ్లేమ్ చేయలేము. అతనైతే పుట్ట తేనె అంట. పుట్ట తేనె మరి వాళ్ళు కింద ఏరియా వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారంటే ఫార్మింగ్ లేదు తీస్తామన్నారు. చాలా రోజు అమ్ముతారు అని. మరి ఫార్మింగ్ కానప్పుడు మరి అడవిదైతే అంత ఎక్కువ దొరకదు అనుకుంటాము. కానీ అలా అని మేము అది పేక్ తేనె అనేసి టేస్ట్ అయితే డిఫరెంట్గానే ఉంది. మా తేనెకి దీనికి డిఫరెంట్గా ఉంది. నేను టేస్ట్ చేశాను. అదే మేము ఎవరు కడుపు కొట్టాలనే ఉద్దేశం అయితే కాదు. బయలుదేరదామా? చోడారం సినిమాలకి అయితే వచ్చేసాము. ఇక్కడ DC అలాగే కొరియన్ కనకరాజు 2 మూవీస్ ఆడుతున్నాయి. ఎక్కడ వెళ్దాం గణేష్? సాయి లక్ష్మి, శ్రీ సాయి లక్ష్మి ఏసీ డీటెయిల్స్. కొరియన్ కనకరాజు మూవీకి వెళ్దామా? కనకరాజు వచ్చాయి. మూవీ నుంచి అయితే బయట వచ్చేసాము. మూవీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు భోజనం చేసి రిటర్న్ అయిపోవాలి. అదే అవతల బయటకు వచ్చా ఇంకా వదలవా? టైట్ అయిపోయాం పూర్తి కదా గణేష్? పూర్తి టైట్ అయిపోయినట్టు.
జర్నీ చేసి ఇక్కడ నుంచి నేనైతే వీడియోస్లో కంటిన్యూగా కనిపిస్తుంటాను. అవును, గణేష్ కూడా కొద్దిగా వీలయ్యేది కాదు. ఇకపై నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.